ఈ న్యూస్ మీరు వినే ఉంటారు, మీ దాకా వచ్చే ఉంటుంది. కులాంతర వివాహం చేసుకున్నందుకు ఒక నిండు ప్రాణాన్ని తీసేశారు. తక్కువ కులం వాడితో స్నేహం చేయొచ్చు, కానీ తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటేనే తప్ప. ఈ న్యూస్ వినగానే నాకు చాలా బాధ అనిపించింది. సో ఈ న్యూస్ గురించి మీతో మాట్లాడాలి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మనలో కొందరికైనా అవగాహన రావాలి, మనలో కొందరికైనా మార్పు రావాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఫుల్ స్టోరీలోకి వెళ్తే, పిల్లల మరికి చెందిన కొట్ల నవీన్ అనే వ్యక్తికి మాలా కృష్ణ అనే వ్యక్తి అలియాస్ బంటి స్నేహితులుగా ఉండేవాళ్ళు. వీళ్ళ స్నేహం సాగుతున్న క్రమంలో ఈ కృష్ణ అనే వ్యక్తి తరచుగా ఈ నవీన్ ఇంటికి వెళ్తుండేవాడు. ఆ ప్రాసెస్ లో అక్కడ ఎవరైతే ఉన్నారో నవీన్ వాళ్ళ చెల్లిని ఈ కృష్ణ అనే అబ్బాయి లవ్ చేయడం జరిగింది. వాళ్ళ లవ్ ఇద్దరికొకరు లవ్ చేసుకున్న తర్వాత 3 years గడిచిపోయింది. అలానే 3 years గడిచిపోయిన తర్వాత కొన్ని డేస్ కి ఎవరైతే ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నారో ఇరుగు పొరుగు వారి వల్ల తన చెల్లి ఇలా కృష్ణని లవ్ చేస్తుందని తెలియడంతో ఆ విషయాన్ని తను జీర్ణించుకోలేక ఇంట్లోకి చెప్పేసి, ఇంట్లో అమ్మాయికి ఎవరైతే భార్గవి ఉన్నారో తనకి ఇబ్బంది పెట్టడం జరిగింది. పెళ్లి సంబంధాలు తీసుకురావడము, తనకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడాలు ఇలా జరుగుతుండే. సో ఎంత చెప్పినా, ఎంత నచ్చగొట్టినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఈ భార్గవి అనే అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మాలకృష్ణతో తను ఒక రోజు ఇంటిలో నుంచి వెళ్ళిపోయి తన ఇండివిజువల్ గా పెళ్లి అయితే చేసుకుంది అబ్బాయిని. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో భార్గవి వాళ్ళ మదర్ తో కాల్ చేసి ఇలా ఫోటో పంపించి, నేను కృష్ణ అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, మీరు మా జోలికి రాకండి, మా లైఫ్ మేము బతుకుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందంట. సో ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్ లో కేసు చేయడం జరిగింది. సో పోలీస్ వాళ్ళు ఇరుగు వాళ్ళని పొరుగు వాళ్ళని పిలిపించి అక్కడ మాట్లాడడం జరిగిందంట. ఆ సమక్షంలో భార్గవిని పోలీస్ వాళ్ళు అడగడం జరిగింది, మీరు ఎవరితో ఉంటారు, ఫ్యామిలీతోనా లేకపోతే ప్రేమించిన వ్యక్తితో ఉంటారా అని అడిగితే, నా హస్బెండ్ తోనే ఉంటాను, నా ఫ్యామిలీతో నేను ఉండను, నాకు నచ్చిన వాడితో నేను ఉంటానని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ భార్గవి కృష్ణ అనే అబ్బాయి ఇద్దరు కలిసి సూర్యాపేటకు వచ్చి తను కొత్త జీవితం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో వీళ్ళు లైఫ్ ని మొదలు పెట్టారు. ఇక్కడ తక్కువ కులమోడు నా చెల్లిని పెళ్లి చేసుకున్నారని కుటుంబ సభ్యులు వీళ్ళు నవీన్, వంశీ వీళ్ళు తట్టుకోలేక రోజు ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతుండే. వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఈ నవీన్ వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి తరచుగా ఈ నవీన్ ని, వంశీని ఎప్పుడు తిడుతుండే, ఇలా మీ చెల్లి తక్కువ కులమోడిని పెళ్లి చేసుకున్నారు, అలాంటి వాడు ఇంట్లో ఎలా వెళ్తుంది, అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంది, అలాంటి వాడి ఇంట్లో ఎలా అన్నం తింటారని చెప్పేసి తరచుగా వీళ్ళని రెచ్చగొట్టడం అనేది జరుగుతుండే. సో ఈ క్రమంలో కోపంతో మన వంశీ ఎవరైతే ఉన్నారో, వంశీ అండ్ నవీన్ వీళ్ళిద్దరూ కోపంతో వాడిని ఎట్లాగైనా చంపాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్న తర్వాత సో కొన్ని డేస్ గా వీళ్ళని, కొన్ని మంత్స్ గా వీళ్ళని చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. వీళ్ళు భార్గవి అండ్ కృష్ణ 2024 August 7th పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే క్రిస్మస్ ఫెస్టివల్ ఉందో చాలా హ్యాపీగా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇంకా వీళ్ళు కోపంతో ఆ ఫోటోలు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కోపంతో ఆ ఫోటోల్ని చూసి తట్టుకోలేక వీళ్ళ నాన్నమ్మ ఎప్పుడు వాళ్ళని తిడుతుండేదంట. ఈ క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ కృష్ణని చంపేద్దామని చెప్పేసి నవీన్, వంశీ అన్నతమ్ములు చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన ప్రాసెస్ లో ఎవరైతే ఈ కృష్ణకి దూరపు ఫ్రెండ్ ఉన్నారో ఎవరు మహేష్, బైరి మహేష్ అనే వ్యక్తిని అప్రోచ్ అయ్యి ఎలాగైనా వీడిని చంపేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేశారు. ఆ ప్లాన్ ఏంటంటే ఈ బైరి మహేష్ అనే వ్యక్తి కృష్ణకి తరచుగా కాల్ చేసి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇక్కడికి రా, నీతో మాట్లాడాలి, ఇక్కడ ల్యాండ్ ఉంది, మంచి రేట్కి వెళ్తుంది, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి తరచుగా పిలుస్తుండేవాడు. అలా ఈ క్రమంలో కృష్ణ అనే వ్యక్తి ఈ బైరి మహేష్ ని నమ్మడం జరిగింది. ఆ నమ్మిన తర్వాత కొన్ని డేస్ తర్వాత, అంటే ఎగ్జాక్ట్లీ January 26th కృష్ణ అని బైరి మహేష్ అనే వ్యక్తి ఒక ప్లేస్ కి పిలిచి, ఇక్కడ మాట్లాడదాం దా, నీతో మాట్లాడాలని చెప్పేసి పిలవడం అయితే జరిగిందంట. జరిగిన తర్వాత అది కృష్ణ అక్కడి నుంచి మహేష్ ని కలవడానికి వెళ్తున్నానని ఒక విషయం చెప్పి అక్కడి నుంచి మన మహేష్ ని కలవడానికి అయితే వచ్చారు. సో ఇది దాదాపుగా 5:30 PM అవుతుంది, అరౌండ్ 5:30 PM. ఆ టైంలో కృష్ణ అండ్ మహేష్ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ మహేష్ వచ్చేసి డ్రింక్ చేయడం జరిగింది, ఆల్కహాలిక్ ఏదో తీసుకున్నారంట. కృష్ణకి డ్రింక్ అలవాటు లేక సాఫ్ట్ డ్రింక్ తాగారని చెప్పి తెలిసింది. ఇక్కడ వీళ్ళు తాగడం, మాట్లాడడం అయిపోయిన తర్వాత పని ముగించుకొని, ఎవరైతే మన కృష్ణ ఉన్నారో పని ముగించుకొని రిటర్న్ బయలుదేరడానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న సమయంలో ఈ మహేష్ అనే వ్యక్తి ఈ కొట్ల నవీన్ కి అండ్ వంశీకి ముందే చెప్పి పెట్టి ఆ ప్లేస్ లో, ఆ సరౌండింగ్ లో వెనకాల దాక్కుని ఉన్నారు. తను ఎప్పుడైతే కృష్ణ బయలుదేరి ముందుకు వెళ్తున్నాడో ఆ క్రమంలో వీళ్ళు ముగ్గురు కలిసి కృష్ణ మీద అటాక్ చేయడం అయితే జరిగిందంట. ఆ అటాక్ చేసిన విధానం చాలా క్రూరంగా ఉందని చెప్పారు. పోలీస్ వాళ్ళు కూడా దీన్ని ఎంక్వైరీలో తెలిపారు అన్నట్టు. ఏంటంటే చాలా కోపంతో తనని కొట్టి, తన ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టి తనని క్రూరంగా చంపారని తెలిసింది. అక్కడి నుంచి ఈ శవాన్ని తీసుకెళ్లి, ఎవరైతే అప్పటికే తనని చంపేశారు కృష్ణని, తీసుకెళ్లి కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి పిల్లల మర్రికి వెళ్ళారు. పిల్లల మర్రికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఎవరైతే నాన్నమ్మ ఉన్నారో వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి, ఇగో బాడీని తీసుకొచ్చాము, చంపేశాం, మేము నా చెల్లిని పెళ్లి చేసిన వ్యక్తిని చంపేశామని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మకి అయితే చెప్పడం జరిగిందంట. వాళ్ళ నాన్నమ్మ కూడా బుచ్చమ్మ, తను కూడా శవాన్ని ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టి, ఇంకా కొట్టి తన పగ తీర్చుకుందంట. సో ఫైనల్ గా అక్కడి నుంచి బాడీ తీసుకెళ్లి ఎక్కడికి వేయాలో తెలియక
సూర్యాపేట సరౌండింగ్ లో కాలువలో వేశారని తెలిసింది. సో విషయం తెలుసుకున్న ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మన భార్గవి, బయటికి వెళ్ళిన హస్బెండ్ ఇంకా ఇంటికి రాకపోయేసరికి డౌట్ వచ్చేసి ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత బాడీని ఒక ప్లేస్ లో గమనించారు. సో గమనించిన తర్వాత ఈ బాడీ కృష్ణ అదే అని చెప్పేసి ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఇక్కడ ఏంటంటే కులంత వ్యవహారం, తక్కువ కులమోడు చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, తక్కువ కులమోడు నా కూతురిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఒక నిండు ప్రాణాన్ని తీయడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. నాకైతే చాలా బాధ అనిపించింది. మీలో అసలు మార్పు రావాలి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సూటిగా, తక్కువ కులం వాడితో స్నేహం చేయొచ్చు, తక్కువ కులమోడిని పెళ్లి చేసుకోవడం తప్ప మీ ఊకే వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది చాలా మనం చేంజ్ అవ్వాలి. ఈ క్యాస్ట్ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫైట్ కూడా చేయడం జరిగింది. మనలో ఒకరికైనా మార్పు రావాలని ఆయన ఎంతో ఫైట్ చేశారు. మనలో మార్పు ఎక్కడ వచ్చింది? నాకు అది చాలా బాధగా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. ఒక నిండు ప్రాణాన్ని తీయడం ఎంతవరకు కరెక్ట్? జీవిత మతం చూసేసింది ఎవరైతే ఉన్నారో బుచ్చమ్మ గారు. ఆయన తనకి కులం క్యాస్ట్ పిచ్చి, ఎంత పిచ్చి ఉంటే ఒక మనిషిని చంపేయడానికి ప్లాన్ చేసి ఉంటారు. ఈ విషయంలో మనం మార్పు తీసుకురావాలి, మనలో మనం మార్పు తీసుకురావాలి, మన సమాజంలో మార్పు తీసుకురావాలి. దీనికోసం ఫైట్ చేద్దాం. చాలా విషయాల్లో చాలా రకాలుగా మనం గొడవ పడుతుంటాం, చాలా రకాల ఫైట్ చేస్తుంటాం. ఈ విషయంలో మనం ఫైట్ చేయాలి. కులం తక్కువ చంపేసినందుకు ఈ విషయంలో ఫైట్ చేయాలి. నేను మొన్న రీసెంట్లీ న్యూస్ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగిన విషయం ఒకటి అనిపించింది. ఎవరైతే భార్గవి హస్బెండ్ ని పోగొట్టుకున్న భార్గవి అయితే ఉందో తన ఫ్యామిలీకి ఒక మాట చెప్పింది. ఆ మాట మీరే వినండి. కూతురు ప్రేమ కూడా అర్థం కాదా వాళ్ళకి? అంటే చంపేసిన తర్వాత నా కూతురు ఎట్లుంటది అంటే ఇక గాజులన్నీ పగలగొట్టడం అవన్నీ చేస్తారా? మరి రమ్మనండి, వాళ్ళకి ఆనందం అంటే రమ్మనండి. ఇంత మాట చెప్పిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుంది. నా బొట్టు చెరిపేశారు నా కుటుంబ సభ్యులు. అసలు నాకు అసలు తట్టుకోలేకపోతున్నా. ఇంకొకటి, ఈ కృష్ణ అనే వ్యక్తి, మాలా కృష్ణ అనే వ్యక్తికి అలియాస్ బంటి, ఈయన ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ ఫాదర్ ముసలాయన, వాళ్ళ కుటుంబాన్ని ఆయననే చూసుకుంటారు, వాళ్ళ అక్కతో సహా తనే చూసుకుంటున్నారట. వాళ్ళ అక్క కూడా చెప్పుకొచ్చారు విషయం. మా తమ్ముడే మాకు దిక్కు సార్. నా తమ్ముడే, మా అమ్మ లేదు, మా నాన్న పెద్ద మనిషి, నాకిద్దరు పాపలు, నాకేదున్నా నా తమ్ముడే చూసుకుంటా. లిటరల్లీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. మనలో మార్పు రావాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ హత్య చేసిన ఆరుగురిని పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నా, వేరే క్యాస్ట్ వాళ్ళని లవ్ చేసినా కూడా వాళ్ళ ప్రేమని మీరు అర్థం చేసుకోండి. లేదంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వదిలేయండి. అంతేగాని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. సో దీని గురించి మనం ఫైట్ చేద్దాము. సో వి మిస్ యూ బ్రదర్ కృష్ణ, వి మిస్ యూ. నీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దయచేసి మీకు ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మార్పు రావాలి. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ మిస్. సపోర్ట్ చేద్దాం. మనము క్యాస్ట్ ని తొలగిద్దాము. ఏ క్యాస్ట్ లేకుండా అందరం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.